గుండె నిండా గుడి గంటలు సీరియల్లో రోహిణి ప్రెగ్నెన్సీ వార్తతో ఇంట్లో సంచలనం. ప్రభావతి, రోహిణి మధ్య వాగ్వివాదాలు, బాలు, మీనా మధ్య ప్రేమ పరిణామాలు, మరియు మనోజ్ ఆందోళనలు ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రెస్టారెంట్కు వెళ్లిన రవి అక్కడున్న వెయిటర్స్ రూంలో ఉంటాను తోటి చెఫ్కు చెబుతాడు. మరోవైపు ఇంట్లో ప్రభావతి కోపంగా ఉంటే చూసి సత్యం, బాలు భయపడి సైలెంట్గా వెళ్లి భోజనం చేస్తారు. మీనా వెళ్లి పిలిస్తే ప్రభావతి రాదు. సత్యం వచ్చి బతిమిలాడి తీసుకెళ్తాడు. సత్యం, అందరి ముందు మా పరువు పోయింది. ఇంకా నయం రోహిణి వాళ్ల నాన్న రాలేదు. ఆయన ముందు కూడా పరువు పోయేదని ప్రభావతి అంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చిందే అని రోహిణి అనుకుంటుంది. దొరికింది పార్లమ్మ అని బాలు మరింత ఇరికిస్తాడు. మీ నాన్న ఎక్కడ రోహిణి అని ప్రభావతి అడుగుతుంది. ఇంట్లో అంతా రోహిణిని తన తండ్రి గురించి అడుగుతారు. దాంతో వాంతి వచ్చినట్లు వెళ్లి వాంతి చేసుకుంటుంది రోహిణి. వికారంగా ఉందా, పుల్లపుల్లగా తినాలనిపిస్తుందా అని ప్రభావతి ప్రశ్నలు అడుగితే అవును అని రోహిణి అంటుంది. అమ్మా ఇదొక రకమైన జబ్బు అని మనోజ్ అంటాడు. రోహిణిని ముద్దాడుతూ మురిసిపోయిన ప్రభావతి సత్యం తాత, మనోజ్ తండ్రి కాబోతున్నట్లు చెబుతుంది. నా కోడలు నా కోరిక తీరేలా చేసింది. నెల తప్పితే నాకు తెలియదా, రోహిణిని తీసుకెళ్లి డాక్టర్కు చూపించు అని మనోజ్కు చెబుతుంది ప్రభావతి. తర్వాత విద్యను కలుస్తారు మనోజ్, రోహిణి. జాబ్ లేదు, ఇప్పుడే బేబీ అంటే కష్టం కదా. క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉందిగా అని మనోజ్ అంటాడు. ఇంకా కన్ఫర్మే కాలేదు. అప్పుడే బేబీని చంపేయాలని చూస్తున్నావా అని రోహిణి అంటుంది. తండ్రి అయితే బాధ్యతలు పెరుగుతాయి కదా అని భయపడుతున్నాను అని మనోజ్ అంటాడు. ముందు కన్ఫర్మ్ కాని, తర్వాత చూద్దాం. నేను విద్య వెళ్తాం. నువ్వు నీకు పంపిన కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వు అని రోహిణి చెబుతుంది. దాంతో మనోజ్ వెళ్ళిపోతాడు. తనను తండ్రి గురించి అడిగేసరికి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ గురించి అబద్ధం చెప్పానని విద్యతో అంటుంది రోహిణి. నేను చెప్పాకే అత్తయ్య కూల్ అయ్యారు. ఈలోపు శృతి సమస్య పెద్ది చేయాలి. మనోజ్కు జాబ్ వస్తే సగం సమస్య తీరిపోతుంది అని రోహిణి అంటుంది. దినదినగండంగా ఉందని విద్య అంటుంది. మరోవైపు ఇంట్లో మీ అమ్మకు కాల్ చేసి ఆస్తి పత్రాలు రెడీ చేసుకోమనండి. ముందు పుట్టే మునిమనవడికే ఆస్తి ఇస్తానందని సత్యంకు గుర్తు చేస్తుంది ప్రభావతి. ఇంతలో బామ్మగారు అంటూ గంపెడు కాయలు పట్టుకొస్తుంది కామాక్షి. మనవడు పుడితే నీకు కష్టాలు వస్తాయి. మనవడిని నువ్వే చూసుకోవాలి అని కామాక్షి అంటుంది. మీనాను ప్రభావతి పిలుస్తుంది. మామిడికాయల గంపను ప్రభావతి తీస్తుంటే జారిపోతుంది. దాంతో మామిడికాయలు కిందపడిపోతాయి. అప్పుడే వచ్చిన మీనా వాటిపై కాలు కిందపడబోతుంది. వెనుకే వచ్చిన మీనాను పట్టుకుంటాడు. ఇద్దరు రొమాంటిక్గా చూసుకుంటారు. నట్టింట్లో ఇంట్లోవాళ్ల ముందే బాలు, మీనా రొమాంటిక్ సీన్ నడుస్తుంది. మామిడికాయలను మీనాను లోపల పెట్టమంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి, మనోజ్ వస్తారు. గుడ్ న్యూసే, నలుగురిని కన్నదాన్ని నాకు తెలియదా అని ప్రభావతి అంటుంది. కాదని, ప్రెగ్నెన్సీ కాదని రోహిణి చెబుతుంది. మనోజ్ మాత్రం సంతోషిస్తాడు. దాంతో ఏరా ఇంకెక్కడైన తండ్రి అయ్యావా ఏంటి అని కామాక్షి అడుగుతుంది. చీ లేదని మనోజ్ అంటాడు. రోహిణికి ఇంకేదైనా సీరియస్ ఏమో భయపడ్డాను. అది లేదని తెలిసి సంతోషిస్తున్నాను అని మనోజ్ అంటాడు. మొత్తానికి ప్రభావతిని మళ్లీ ఏమారుస్తుంది రోహిణి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. రోహిణి ప్రెగ్నెన్సీతో కుటుంబంలో కలవరం, మనోజ్ భవిష్యత్తు గురించి ఆందోళన, మరియు బాలు, మీనా ప్రేమకథ కథానాయకత్వం సీరియల్కు కొత్త మలుపులు తీసుకువస్తుంది.